సినిమా చూస్తున్నా నాకైతే రాజమౌళి తీసాడు అనిపించింది. లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది మాత్రం క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ బోర్ అనే సినిమా లేదు. అసలు విలేజ్ సినిమా నిజంగా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసాడు, మళ్ళీ ఇప్పుడు చూసాం సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా చాలా సార్ చాలా బాగా చూసారు సినిమా. ఆల్రెడీ సార్ ఇలాంటి సినిమా సెకండ్ పార్ట్ చాలా బాగుంది. థియేటర్ రెస్పాన్స్, ఎవ్రీ సీన్ ఎవ్రీ షాట్ చాలా బాగా తీశారని చెప్పేసి జనాలందరూ చప్పట్లు కొడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. నిన్న చూసిన ప్రీమియర్ షో కానీ ఈరోజు థియేటర్ షో కానీ చాలా బాగుందని చెప్పేసి జనాలందరూ కూడా ఫ్యాన్స్ కూడా బీభత్సంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. అసలు ప్రతి సీన్ కి అందరూ విజిల్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. తప్పకుండా అందరూ వెళ్ళి చూసి ఈ యాక్చువల్లీ ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు. ఆడియన్స్ మాత్రం రెస్పాన్స్ ఎలా? ఆడియన్స్ థియేటర్ లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది. నా పేరు వినోద్ అండి. సో మూవీ చూశాను, వెరీ గుడ్ కల్ట్ మూవీ. బ్యాక్ డ్రాప్ వచ్చి మొత్తం ఓషన్ రివర్ చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ మూవీ మాత్రము బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు చాలా సూపర్గా తీశారు. అంత యంగ్స్టర్స్ అసలు టూ గుడ్ టు కనెక్ట్ టు ద మూవీ. న్యాచురల్ కల్ట్ 100% వెరీ గుడ్ మూవీ. అందరికి నేను ఒకటే చెప్తున్నా, సినిమాకి వెళ్ళి చూడండి. యూ వుడ్ లవ్ ఇట్, యూ వుడ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా రియాలిటీ ఉంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది? థియేటర్ లో చాలా బాగుంది. ఆ సినిమా మనకి ఎక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలాంటి సినిమా నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియాలిటీగా ఉంది. ఇంత రియాలిటీగా ఇంత అసలుకి ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనిపించకుండా చూసే కొద్ది కూడా కన్ను లేకపోతే అటు ఇటు మనకి చూడాలి. ఏదైతే దాన్ని ఏమంటారు, మనకి అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియాలిటీగా ఉంది. చాలా రియాలిటీ. అన్న ఇప్పుడే చూశాను రేవు మూవీ. సినిమా అయితే చాలా బాగుంది. విలేజ్ లుక్ లో వచ్చిన అన్న సూపర్ గా చేశారన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ విలేజ్ సీన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా ఉంది అన్న. అసలు ఆ విలేజ్ లో జరిగేవి, ఆ సముద్రం కోసం, ఆ చేపల గురించి చాలా బాగా చూపించారు. ఆ విలనిజం కానీ హీరోయిజం కానీ మ్యూజిక్ జోసఫ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సూపర్ గా ఉందన్నమాట. హైలైట్స్ ఏంటి, ఫైట్స్, ఆ విలేజ్ అందాలు కానీ ఆ విలేజ్ రైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ పదాలు మనం ఎప్పుడో మన చిన్నప్పుడు విని ఉంటాం. అలాంటి పదాలను ఈ సినిమాలో చూస్తాం అన్నమాట. చాలా బాగుంది. డైరెక్టర్ గారు అన్న చాలా బాగా తీశారన్న. అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా మీరు ఆ సినిమా చూసి. చాలా ఇంత చిన్న ఏజ్ లో మంచి సినిమా తీశారు. ఆ రైటింగ్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్టదు. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కూడా ఐటమ్ సాంగ్ వస్తుంది. అప్పుడైతే కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అదే కాకుండా స్టోరీ బాగుంది మెయిన్. సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సో చాలా బాగుంది. పార్ట్ 2 కోసం కూడా చూస్తున్నాం అన్న. సో తీయండి. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సో ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారనమాట. చాలా నీట్గా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రేవు సినిమా ఇప్పుడే ఈ రోజే రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ చూడంగానే. సో మూవీకి రంగానే షాక్ అయిపోయాం అందరం. చాలా కొత్తగా ఉంది. స్టోరీ లేని ఫ్రెష్గా ఉంది. అసలు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు కొత్త వాళ్ళు అనిపించలేదు. వాళ్ళందరూ ఎవరిని చూసినా కొత్త వాళ్ళు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. అందరు రండి, గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్ కొత్తాడు, బాగా తీసాడు, చాలా బాగా తీసాడు. డిఓపి ఆల్సో బాగుంది. యాక్టర్స్ బాగా తీసాడు. రండి కొత్త సినిమా రండి. మీరు తప్పనిసరిగా రేవు చూడాల్సిందే. డైరెక్టర్ గారికి సూపర్ సక్సెస్ అవుతుంది రేవు మూవీ. మీరు తప్పనిసరిగా చూడండి థియేటర్కి వచ్చి. కల్ట్ మూవీ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తప్పనిసరిగా మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఆడియన్స్ సూపర్. సినిమా చాలా బాగుందన్న. డైరెక్టర్ తోపు తీసాడు అసలు సినిమా. మీరు అసలు ఆలోచించాల్సింది. మీరు అందరూ వచ్చేయండి. చూస్తే మాత్రం మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది. ఒక్కసారి చూడాలి. థియేటర్ లో రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే మా సినిమా మేము యాక్ట్ చేసాం కాబట్టి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం అని కాదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ అందరూ కూడా తెర మీద కనిపించే మా పాత్రలో వాళ్ళని ఊహించుకుంటారు. అరే మన పక్కింటి కుర్రోళ్ళ ఉన్నారు, మనం చూసిన సన్నివేశాల్లో ఉన్నాయి, మన జీవితంలో ఎక్కడొక్కడ ఇలాంటివన్నీ ఎదురొచ్చాయి కదా అన్న ఫీలింగే తప్ప ఎక్కడ కూడా ఏదో ఫిక్షనల్గా చేశారు, ఏదో
జనాలను ఆకట్టుకోవడం చేశారు అన్నట్టుగా కాదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజున మాకు మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ నటీనటులు కానీ అలాగే మా డైరెక్టర్ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అండి ఇది. మేము ఈ రోజు వరకు ఇప్పుడు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే మేము ఇది సాధించామని చెప్పుకోవడానికి మాకున్న ఫస్ట్ మేము సాధించిన గొప్ప విజయం ఇది. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. జనరల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా వచ్చి మన నేటివిటీకి దగ్గరగా వచ్చి మీ అందరి మనసుల్లో గుర్తుండిపోయే చిత్రంగా మా రేవు చిత్రం వచ్చింది. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు దయచేసి మా థియేటర్కి వచ్చి రేవు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. యాక్చువల్లీ డే 1 నుంచి మేమైతే అనుకున్నామో అది ఖచ్చితంగా ఈరోజు థియేటర్లో కనబడుతుంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్. సో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సినిమాకి వెళ్ళి చూసి మమ్మల్ని ఆదరిస్తే ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. కొత్త వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డూ వాచ్ రేవు ఆన్ థియేటర్స్. హాయ్ అండి, ఇప్పుడే రేవు మూవీ చూసాను. సినిమా అంటే చాలా బాగుంది. ఒక పల్లెటూరులో పూర్వకాలంలో మత్స్యకారులు ఇలాంటి మూవీస్ తీశారు, ఇలాంటి పడవలు ఇలాంటి చేపలు పట్టడం అవన్నీ చేశారు. మళ్ళీ ఈ సినిమాలో ఇవన్నీ చూడటం అంటే చాలా హైలైట్ గా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా సింపుల్ గా ఉంది. హీరో ఫస్ట్ టైం సినిమా తీసినా చాలా బాగా తీశారు. ఇలాంటి మూవీలు మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాము. సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. ఫైట్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా తీశారు. ఎక్కడ తగ్గకుండా ఈ మూవీ అనేది హిట్ అయిపోద్ది. చాలా మంచిగా వచ్చింది ఈ మూవీ. మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే రేవు మూవీ చూసాను. అసలు మూవీ అయితే అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విలేజ్ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే నాకైతే ఓల్డ్ డేస్ బాగా గుర్తొచ్చేసినాయి. అంత బాగా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే కొన్ని సీన్లు అయితే మన చిన్నప్పటి సీన్లకి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే కొత్త హీరో అయినా కానీ చాలా బాగా ఎరగదీశాడు యాక్టింగ్. అసలు లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే అసలు గూస్ బంప్స్ అంతే సూపర్ గా ఎరగదీశారు. హీరోయిన్ కూడా అదరగొట్టేసింది. మెయిన్ చెప్పాలంటే ఒక బోటుని సొంతంగా తయారు చేసుకుని ఇంజిన్ బోట్ కోసం చాలా కష్టపడి చాలా ప్రయత్నాలు చేసి మొత్తానికి సాధిస్తారు. అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్లు అయితే నాకు బాగా నచ్చినాయి అన్న. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంది. విలనిజాన్ని కొత్తగా చూపించారు. సినిమా అయితే సూపర్. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక మూవీ చూసా. రేపు ఎల్లుండి కాకుండా ఈ రోజు చూడండి రేవ్ మూవీ. నిజంగా వాల్యుబుల్ మూవీ. థియేటర్లో చూడాల్సిన మూవీ. నిజంగా ఒక్కొక్క సీన్స్ ఉంటాయి, హైలైట్ ఉంటాయి బ్రో. నిజంగా మూవీ సీన్స్ ఎలా ఉంటాయంటే ట్విస్ట్ తర్వాత ఏమవుతుంది మనం గెస్ కూడా చేయలేం, అలాంటి ట్విస్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్ చూడాల్సిన మూవీ. నిజంగా వెరీ వాల్యుబుల్. లాస్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, కొత్త బగలు ఉంటుంది. దాంట్లో అందరూ న్యాచురల్ యాక్టింగ్, అందరూ కొత్త వాళ్ళే కానీ ఏదో ఒక 3-4 మూవీలో యాక్టింగ్ చేసినట్టు చేశారు. నిజంగా డైరెక్టర్ గారు హరినాథ్ పులి గారు ఫ్యూచర్ డైరెక్టర్ దొరికారు మా తెలుగు ఇండస్ట్రీ. నిజంగా సూపర్ మూవీ, బ్లాక్ బ్లాస్టర్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ చూడాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. సూపర్ గా ఉంది. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. నిజంగా స్టోరీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఒకటి చెప్పాలి భయ్య, నిజంగా మత్స్య కార్మికుల గురించి ఇంత అద్భుతమైన సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఓన్లీ మత్స్య కార్మికుల గురించి కాదు, ప్రతి ఒక్కరి గురించి కూడా మంచి కాన్సెప్ట్ అనమాట. అసలు నిజంగా హీరోయిన్ కాంబినేషన్ కానీ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా సూపర్ గా ఉన్నాయి. ఒకటైతే చెప్తా భయ్య, సినిమా వేరే లెవెల్ భయ్య. నిజంగా రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. నిజంగా బెస్ట్ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, రియాలిటీ స్టోరీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రే అనే సినిమా సూపర్ గా ఉంది. రేవ్ అనేది వేరే లెవెల్ సినిమా, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. అలాగే ఫైట్స్ కానీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అలాగే లొకేషన్స్ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. నిజంగా వేరే లెవెల్లో చూపించారు డైరెక్షన్ ఇట్లా. నిజంగా క్రేజీగా ఉంది ఆ లొకేషన్స్ కానీ. నిజంగా ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా రేవు అనే మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి భయ్య, చాలా బాగుంటది. నిజంగా విలన్స్ కూడా ముగ్గురు విలన్స్ భయ్య. నిజంగా తండ్రి కొడుకులు ముగ్గురు మామూలు వాళ్ళ క్యారెక్టర్ వైజ్ కానీ విలన్ గా క్యారెక్టర్స్ అయితే వేరే లెవెల్ గా చూపించారు. నిజంగా రియాలిటీగా అంటే కళ్ళకు కట్టినట్టు ఉంది అనమాట సినిమా కూడా. రియల్ గా సంఘటనలు ఎలా జరుగుతాయి ఏందన్నట్టుగా సినిమా చూసినంతసేపు సినిమా లెక్క అయితే మేము ఎక్కడ అనుకోవాలంటే రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుంటుంది సిచ్యువేషన్ అన్నట్టు చూపించారు. సూపర్ గా ఉంది. నాకు తెలిసి ఈ రోజు రిలీజ్ అయిన ఇస్ ద బెస్ట్ మూవీ అంటే రేవు. తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.
2024 కూడా సినిమా లాగా 2024 కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెడితే సంక్రాంతి సంబరం అయిపోయింది సంక్రాంతి సినిమాలతో అనుకున్నాం. 2024లో కూడా రేచికట్లో వెన్నెల అంటాం చూసినామా, ఈ సినిమా రేచికట్లో రేవు సినిమా అద్భుతమైన సినిమా అన్నమాట. ప్రతి సిచ్యువేషన్ బాగా అనిపిస్తుంది భయ్య. కాన్సెప్ట్ అయితే అద్భుతమైన కాన్సెప్ట్. నిజంగా ఒక సుకుమార్ లాంటి డైరెక్షన్ గుర్తొచ్చాడు నాకు, డైరెక్షన్ కనపడింది. అలాగే సినిమా ఇండస్ట్రీకి రంగస్థలము పుష్ప సినిమాలు ఎలాగో 2024లో రేవు సినిమా అలా అనమాట. కాన్సెప్ట్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, పాటలు బాగున్నాయి. హీరో ఈమె, హీరోయిన్ ఈమె, వీళ్ళకి హైలైట్ చేయాలి ఇటువంటి సిచ్యువేషన్ కాదు భయ్య. ఒక పల్లెటూరు వాతావరణాన్ని జాలరీ చిన్న జాలరీ పెద్దగా ఎలా ఎదగాలి, వాడిని తొక్కేవాడిని ఎలా తొక్కుంటూ వెళ్ళాలి, ఇద్దరు కుటుంబాల మధ్య బాబాబాబుల మధ్య గొడవలు వస్తే వాళ్ళు కలిసి ఎలా ఉంటారు, ఒక ఫ్రెండ్షిప్ గా క్యారెక్టర్ కూడా కనపడది. ఆ రిలేషన్ అనేది ఒక బంధం లాంటిది, బంధానికి బలం ఏంటో చూపించాలనుకుంటే ఈ సినిమా కూడా చూడండి. అద్భుతమైన కాన్సెప్ట్, అద్భుతమైన డైరెక్షన్, ఇంకా విజువల్స్ అయితే నాకు అసలు ఫోటోగ్రఫీ ఎంత అద్భుతంగా అనిపించింది అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ చేసే సినిమాలలో చూడాలన్నా, చిన్న సినిమాలు చూడలేమా అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలో అవన్నీ కనపడతాయి. ప్రొడక్షన్ వాల్యూసే కాదు, పాటలే కాదు, బీజిఎం కాదు, ప్రతి ఒక్కటి బాగుంది. రేవు సినిమా సెకండ్ హాఫ్లో 2024లో సెకండ్ హాఫ్లో అద్భుతమైన కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ కానీ ఈ సినిమాకి సెకండ్ హాఫ్ కానీ మచ్చ పెట్టడానికి ఎక్కడ ఏమి కనపడదు భయ్య. సూపర్గా ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ హీరో కానీ ఈ సినిమాలో నటించిన నటులకు కానీ సుకుమార్ డైరెక్షన్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అంత అద్భుతంగా చేశారు వాళ్ళు కూడా. డైరెక్షన్ కూడా బాగుంది. మంచి మూవీ రేవు చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే రేవ్ మూవీ చూసి వస్తానా, నాకు ఒక్కటే అనిపించింది భయ్య. రేవ్ మూవీ చూసిన తర్వాత ఒక్కటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మించిపోయిన సినిమా అయితే మాత్రం. అండ్ హీరో వంశీరామ్ గారు అంట, కొత్త హీరో అనుకుంటా. నిజంగా అసలు ఏమన్నా యాక్టింగ్ అన్నా, ఏమన్నా యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నాకైతే విశ్వసేన్కి పోటీగా వచ్చినట్టే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ డైరెక్టర్ గారు ఎవరు చిన్న ఆయనకు 22, 23 కూడా ఉండవు. ఇంత పెద్ద సినిమా తీస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా డైరెక్టర్ గారిని చూసిన తర్వాత వరకు. సూపర్ అంటే సూపర్ ఉంది. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు కాదు, లాస్ట్ 1 అవర్ అయితే మాత్రం ఇంకా థియేటర్ నుంచి ఎవడ కదలడు. ఇంకా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అండ్ హీరో యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తం ఈ పల్లి వాళ్ళకి సంబంధించిన బోటింగ్, చేపలు పట్టుకునే వాళ్ళకి సంబంధించింది చాలా న్యాచురల్ గా. నాకైతే ఏదో ఒక తమిళ్ మూవీ ఏమో అనిపించింది అన్న. ఆ రేంజ్ లో న్యాచురల్ గా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఐ బొమ్మలు, ఆ బొమ్మలు, కెమెరా ప్రింట్లు మాత్రం చూడొద్దు ప్లీజ్. ఇలాంటి సినిమాలు మనం డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. ఈ శనివారం వీకెండ్ లో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చూడండి. రేవ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అల్టిమేట్. అండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే అన్న, సూపర్ అన్న, థ్యాంక్ యూ. రేవు సినిమా ఇప్పుడే చూసినా చాలా బాగుంది. మరి ఏంటంటే ఒక పల్లెటూరు ప్రాంతంలో తీసింది కాబట్టి ఆ పల్లెటూరు వలసిన బాధలు ఏందనేది ఉన్నది. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది సార్. అందరు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ, మన ఇంట్లో పడే కష్టాలు, దీని గురించి మాత్రం సినిమా మాత్రం 100% ఓకే సార్. రేవు సినిమా చూసి ఇప్పుడు వచ్చానండి. చాలా బాగుంది. పల్లెటూరు లొకేషన్, సెట్టింగ్, వాతావరణం చాలా బాగుంది. రేవు సినిమా థియేటర్కి వచ్చి అందరు చూడగలరు. అన్న ఇప్పుడే చూసాను రేవు సినిమా. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. పల్లెటూరులో తీసినది బెస్ట్ మూవీ అనమాట. మంచి కాన్సెప్ట్, ఆ చెరువుల మధ్య ఈ విలేజ్ లో ఉండే గొడవలని చాలా చాలా బాగా చూపించారు. మన పక్కింట్లో జరిగిన సీన్లన్నీ మనకు గుర్తొస్తాయి అనమాట. హీరో గారి పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐటమ్ సాంగ్స్, లాస్ట్ లో క్లైమాక్స్ వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నంత సేపు చాలా చాలా ఇంట్రెస్ట్ గాను, చాలా మన చుట్టూ జరిగే స్టోరీ లాగా ఉంటది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు అనమాట. స్టోరీ, స్క్రీన్ ప్లే, అలాగే ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రేవు సినిమా ఈ రోజే రిలీజ్ అయింది అన్న. రేవు మూవీ చూసినా మన ఏముందా, రేవు సినిమా చూసినా మన ఏముందా అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. అంటే సినిమా కూర్చున్నంత సేపు మనం అయితే ఒక విలేజ్ లా ఉన్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది అన్న సినిమా. అప్పట్లో ఓల్డ్ మోడల్ ఎలా ఉంటారో విలేజ్ కానీ, వాతావరణం కానీ, ఒక పల్లెటూరు కానీ, నిజంగా ఇప్పుడు హ్యాట్సాప్ చెప్పడానికి ఆ పడవల సీన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, అసలు ఏ సీన్ చూసినా కూడా మనకి నెక్స్ట్ మళ్ళీ చూడాలి, నెక్స్ట్ టైం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా నీకు ఎక్కడ బోర్ అనేది ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. హీరో యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన. ఏం చేసినా హీరో మాత్రం తుమ్ము లేపేసిన. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇలా చాలా మంది కష్టపడ్డారు. అంటే ఒక హీరో కాకుండా కూడా చాలా మంది నటీనటులు చాలా మంది ఇలా కష్టపడ్డారు. అంటే ఎక్కడైనా కూడా ఎవరు తగ్గలేరు. అంటే ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్కి
ఇలా చేస్తే బాగుంటుంది. ఫైట్స్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. నేను కోరుకునేది ఒకటే, ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు చూడాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమా డైరెక్టర్ గారికి పైకి తెస్తారు, చిరంజీవి తేవాలి. ఈ సినిమా చిరంజీవి చూస్తే చాలా, చిరంజీవి సార్ చూసిననుకో మెచ్చుకుంటాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇలాంటి సినిమా అంటే చాలా నచ్చుతుంది సార్ కూడా. మళ్ళీ నాకు లాస్ట్ ఎండింగ్లో చూస్తుంటే కూడా నాకు ఎలా అనిపించింది అంటే, మళ్ళీ ఒక రాజమౌళి సెకండ్ పార్ట్ ఎలా చూపిస్తారో పేర్ల మీద ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని నాకు అలా అనిపించింది. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ టీమ్, సూపర్.